మనస్సు ప్రశాంతత, భగవంతుడి అనుగ్రహం కావాలంటే ఎలా దొరుకుతుందండి? ఒంటి నిండా బంగారము, ఇంట్లో 10 కార్లు, చక్కగా పెద్ద బంగళా ఉంటే ప్రశాంతత లభిస్తదా? అలాంటి వాడికి ఎన్నటికీ ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఎక్కడ ఉంటాది అంటే భగవంతుడి సాన్నిధ్యంలో ఉంటాది. అలా భగవంతుడిని దండం పెట్టుకోమంటే భగవంతుడు మనకేమిస్తాడు? మనం ప్రయత్నం చేయాలి కదా అనే పిచ్చివాళ్ళు కూడా ఉన్నారు. ప్రయత్నం చెయ్యాలి, కానీ భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. ఎంత ప్రయత్నం చేసినా 1% భగవంతుడి అనుగ్రహం లేకపోతే వాడు విఫలమే అవుతాడు. అందుకనే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి విష్ణు సహస్రనామంలో ఈ విధంగా చెప్పాడు. 3వ శ్లోకం చదివితే మనకి మనస్సుకి ప్రశాంతత, ఇంకా భగవంతుడి అనుగ్రహం కూడా దక్కుతుందట. అంటే ప్రశాంతత అంటే ఏంటి? కంటి నిండా నిద్రపోవటం, కడుపు నిండా తిండి. ఇది చాలదా అండి? ఇలా పడుకోగానే టక్కమని నిద్ర వస్తే అది కదండి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే కార్లు, బంగళాలు, ఇల్లులు ఉంటే సరిపోతుందా? ఐశ్వర్యం ఎంత ఉన్నా సరే అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే వాడు ఐశ్వర్యవంతుడు ఎలా అవుతాడు? అనారోగ్యంతోనే కదా బాధపడతాడు, ఏమీ అనుభవించలేడు, రొట్టె ముక్కు కూడా నవ్వలేడు. అలాంటి వాడు అలాంటి బాధను అనుభవించుకుంటా మనకి భగవంతుడు ఈ విధంగా చెప్పాడు. యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. యోగో, యోగ అంటే జీవాత్మ పరమాత్మ కూడికను యోగమందురు. అట్టి యోగమును ప్రసాదించువాడే ఆ పరమాత్ముడు. యోగా విధాం నేత అంటే యోగమును బాగుగా నెరింగిన వాడు, వాడిని భగవంతుడు అని కూడా అంటారు. ప్రధాన పురుషేశ్వర, ప్రకృతికి జీవాత్మకు ప్రభువైనటువంటి వాడు ప్రధాన పురుషేశ్వరుడు. అంటే నారసింహవపు, మనకి ప్రహ్లాదుడు భక్తితో పిలవంగానే వచ్చిన వాళ్ళు ఎవరు? నరసింహ అవతారం. సగం మానవ శరీరము, ఇంకా తలకాయ ఏమో నరసింహ శరీరము. అలాంటి నరుని సింహమును శరీరము కలవాడైనటువంటి నరసింహావతారం అని చెప్తున్నా. శ్రీమాన్ అంటే ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవితోనే తిరుగుతూ ఉండేవాడు ఆ భగవంతుడు. ఎప్పుడూ అమ్మవారితోనే ఉంటారు అని చెప్పడం. శ్రీ అంటే అమ్మవారు. శ్రీమాన్ కేశవ, ఇక్కడ మనకి ఎంత అద్భుతమైన వాక్యం అండి. మనకి వెంకటేశ్వర స్వామిలో ప్రధాన దేవాలయంలో ఆ పూజారి వారు చెప్తారు, విష్ణువుని ముందు నుంచి చూస్తే ఎంత సుందరంగా ఉంటారో వెనక నుంచి చూస్తే అంతకంటే అద్భుతంగా ఉంటారట. ఎలా ఉంటారండి? కేశముల వల్ల. ఆ కేశములు చక్కగా రింగులు తిరుగుతూ మెడ వరకు వచ్చి ఆహా ఎంతో అద్భుతంగా ఉంటదట. అలాంటి కేశముల కోసం చెప్తున్నారు. కేశవ, సుందరమగు కేశములు కలవాడు అని కూడా చెప్తున్నారు. పురుషోత్తమ, పురుషులలోకెల్లా జీవాత్ముల కన్నా మహోన్నతుడు అయినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఇలా ధ్యానించుకుంటూ మనం ఈ శ్లోకాన్ని చదవాలి.